హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లాఫ్ట్ నెల్లూరు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అయితే నెల్లూరులోని ఒక క్యాట్ బ్రీడర్ని అయితే మనం మీట్ అవ్వడానికి వచ్చాం. ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే పర్షియన్ క్యాట్స్ గురించి మన సబ్స్క్రైబర్స్కి తెలియజేయడమే. ఈ వీడియోలో మనం డీటెయిల్గా పర్షియన్ క్యాట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ వాటి డీటెయిల్స్ మనం డెప్త్గా మన బ్రీడర్ ఇబ్రహీం భాయ్ని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఇబ్రహీం భాయ్, మీరు ఈ బ్రీడింగ్ సెంటర్ని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు? అసలు ఏంటి సంగతి? నియర్లీ 5 years. నియర్లీ 5 years నుంచి మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఈ బ్రీడింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు ఏ బ్రీడ్స్తో స్టార్ట్ చేశారు? సెమీ పంచ్, డాల్ఫేస్. సెమీ పంచ్, డాల్ఫేస్. ఇప్పుడు ప్రజెంట్ ఏ బ్రీడ్స్ ఉన్నాయి మన దగ్గర? సెమీ పంచ్, డాల్ఫేస్, ఎక్స్ట్రీమ్ పంచ్, పంచ్, సెమీ పంచ్, ఎక్స్ట్రీమ్ పంచ్, డాల్ఫేస్. ఓకే, మనకు మీరు స్టార్ట్ చేసినప్పుడు డాల్ఫేస్ పంచ్తో స్టార్ట్ చేశారా? సెమీ పంచ్తో స్టార్ట్ చేశారు కదా. ఎన్ని క్యాట్స్తో స్టార్ట్ చేశారు అప్పుడు? 3 cats, 4 cats. 3-4 క్యాట్స్. మేల్స్ ఎన్ని, ఫీమేల్స్ ఎన్ని? మేల్ 1, ఫీమేల్స్ 3. మేల్ 1, ఫీమేల్స్ 3. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? నియర్లీ 30 ఉంటాయి. నియర్లీ 30 ఉన్నాయి. ఓకే బాయ్, ఇప్పుడు ఇన్ని వెరైటీస్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పారు కదా. ఇన్ని వెరైటీస్లో కాస్ట్లీయెస్ట్ వెరైటీ ఏది? ఎక్స్ట్రీమ్ పంచ్. ఓకే, ఈ ఎక్స్ట్రీమ్ పంచ్లో ఇది ఎక్స్ట్రీమ్ పంచేనా? ఇది ఎక్స్ట్రీమ్ పంచ్ మేల్. నేమ్ తోఫీ. ఓకే, దీని లైన్ ఉందా మన దగ్గర? దీని లైన్ మన దగ్గర కిటన్స్ ఇవి డిమాండ్. ఎక్స్ట్రీమ్ పంచ్ అనేది రేర్ అనమాట. ఓకే, మన సైడ్ తక్కువ. అంటే పంచ్ సెమీ పంచ్తో పోల్చుకుంటే ఎక్స్ట్రీమ్ పంచ్ డిమాండ్. ఇది సెన్సిటివ్ బ్రీడ్. ఓకే, ర్యాష్నెస్ ఉండదు, వైల్డ్నెస్ ఉండదు. మామూలు డాల్ ఫేస్ లో మన క్యాట్స్ వైల్డ్నెస్ లైట్ గా అయినా ఉంటది, దీంట్లో ఆ వైల్డ్నెస్ ఉండదు. అంటే ఫ్రెండ్లీగా ఉంటుంది. వెరీ ఫ్రెండ్లీ. కానీ దీనికి టెంపరేచర్ అనేది తక్కువ ఉండాలి. వీలైతే ఏసీ ఉన్నా మంచిది. అంటే టెంపరేచర్ హై ఉంటే ఇది తట్టుకోవడం కష్టం. ఓకే, అసలు మెయిన్ గా ఈ నార్మల్ క్యాట్స్ కి పర్షియన్ క్యాట్స్ కి డిఫరెన్స్ ఏంటి అసలు? వీటికి మనిషితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ క్యాట్స్ కూడా ఉంటుంది, కానీ దానికి వైల్డ్నెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. నార్మల్ క్యాట్కి వైల్డ్ అనే ఐడియా అనేది కంటిన్యూగా ఉంటుంది. దానికి అవి కొంచెం ఎక్కువ అగ్రెసివ్ అవుతుంటాయి. ఇది అగ్రెసివ్ అవడం అనేది తక్కువ. డాల్ ఫేస్ లో అవుతుంది లైట్ గా, అది 20%. ఎక్స్ట్రీమ్ అయితే అసలు అవు. ఎక్స్ట్రీమ్ పంచ్ అసలు అగ్రెసివ్ కావు, వెరీ సెన్సిటివ్. ఎక్స్ట్రీమ్ పంచ్, సెమీ పంచ్. డాల్ ఫేస్ లో కొంత లక్షణాలు ఉంటాయి. వైల్డ్ అనేది లైట్ గా ఉంటుంది. వైల్డ్ క్యాట్ లక్షణం అనేది లైట్ గా ఉంటుంది. ఓకే బాయ్, ఇప్పుడు మనం మీరు ఈ క్యాట్స్కి ఫీడ్ ఏమేమి పెడతారు, ఏంటి అసలు? మామూలుగా అయితే మియా ఉంది, విస్కాస్ ఉంది, రాయల్ కెనాన్ ఉంది. నేనైతే ప్రెసెంట్ గ్రైన్ జీరో అంటే యూఎస్ఏ వాళ్ళది. వీటి ఫుడ్లో టైప్స్ అవి కంపెనీస్. నార్మల్ మన హోమ్ ఫుడ్లో హోమ్ ఫుడ్లో అంటే మనం చికెన్ బాయిల్ చేసి ఇవ్వచ్చు, ఫిష్ బాయిల్ చేసి ఇవ్వచ్చు. ఓకే, వితౌట్ సాల్ట్. సాల్ట్ ఇష్యూస్ సాల్ట్ ఇస్తే ఏముంది, దాని స్కిన్ ఎఫెక్ట్స్ వస్తాయి. వస్తాయని సాల్ట్ యూస్ చేయాలి. ఓకే, ఇంకా నార్మల్గా మనం వెజిటేబుల్స్ అలాంటివి అది మేము క్యారెట్ అవి చికెన్తో పాటిస్తాం. క్యారెట్ అటువంటి వెజిటేబుల్స్ చికెన్తో కలిపి ఇస్తాయి. ఓకే, ఇప్పుడు మామూలుగా డాగ్స్కి ఏంటంటే వీక్లీ ట్వైస్ కానివ్వండి, వీక్లీ వన్స్ కానివ్వండి బాతింగ్ చేపిస్తుంటారు. సేమ్ బాతింగ్ విషయంలో బాతింగ్ కూడా చేయిస్తారు. బాతింగ్, గ్రూమింగ్ మెయిన్. మనం బాతింగ్ చేసి గ్రూమింగ్ చేస్తే దాని మెయింటెనెన్స్ బాగుంటుంది, చూసేదానికి లుక్ ఉంటుంది అన్నమాట. గ్రూమింగ్ అంటే దువ్వడం. ఓకే, మెయిన్ దీనికి అదే స్నానం చేపించడం, దువ్వడం. అది బాతింగ్ అనేది కామన్ అట్లాగే. ఓకే, ఇప్పుడు ఇది డెలివరీ అంటే అది కన్సీవ్ అయిన తర్వాత ఎన్ని కిటెన్స్ ని డెలివరీ చేస్తుంది? వాటి కెపాసిటీ ఏది మేల్ ని బట్టి ఫీమేల్ ని బట్టి ఉంటుంది. అంటే మనం ఇచ్చే ఫుడ్ ని బట్టి మినిమం మాక్సిమం 7 దాకా, 8 మినిమం 1 or 2. అంటే మనం ఇచ్చే ఫీడ్ ని బట్టి, దాని మేల్ కెపాసిటీని బట్టి, ఫీమేల్ కెపాసిటీని బట్టి అది 1 or 2 బేబీస్ ఇవ్వచ్చు. 1 బేబీ కూడా వస్తుందా? 1 కూడా వస్తుంది. ఇప్పుడు ఇది హోమ్ ఫుడ్ వచ్చేసరికి బాయిల్ చేసి పెట్టాలి. ఫిష్ కానివ్వండి, చికెన్ కానివ్వండి అన్నారు కదా. ఈ మిల్క్ కూడా పెట్టవచ్చు నార్మల్ మనకు బఫెల్ ప్యాకెట్స్ మిల్క్ కానివ్వండి. మిల్క్ అనేది కరెక్ట్ కాదు. మిల్క్
పెరుగన్నం పెడతానంటారు చాలామంది. ఈ రెండు మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే దాని క్వాలిటీని అది చూపిలేదన్నమాట. ఆ క్వాలిటీ తగ్గిపోయి నార్మల్ క్యాట్స్తో సమానం అయిపోద్ది, దాని హెయిర్ క్వాలిటీ మొత్తం తగ్గిపోద్ది. చాలా మంది అంటారు మేము పెరుగన్నం పెడతాము, మేము అన్నం పెడతాం. మనం తినే కూర అసలు పెట్టకూడదు. మనం తినే కూర పెట్టకూడదు. మనం తినే రైస్ మనం ఈ వీటితో పాటు కలిపియచ్చు లైట్గా. ఏది మనం బాయిల్ చేసిన చికెన్ వేస్తాం కదా, దాంట్లో కొద్దిగా రైస్ వేసి గ్రైండర్కి వేసి మిక్సీకి వేసి అట్లా ఇవ్వచ్చు. కానీ డైరెక్ట్గా మనం తినే కూరలు అయితే మనం పెట్టకూడదు. దాని క్వాలిటీ తగ్గిపోద్ది, దాని హెయిర్ క్వాలిటీ, దానికి ఉండే క్వాలిటీ అది అంటే అది నార్మల్ పీజియన్స్, అదే నార్మల్ క్యాట్స్ వరకు అయితే కరెక్ట్గా ఉంటుంది. అది ఏదైనా సిచ్యువేషన్లో దానికి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు లైట్గా మిల్క్ అది విత్ వాటర్ ఎక్కువ ఇచ్చి, అది ఘన పదార్థాలు తినలేనప్పుడు అప్పుడు ఇవ్వచ్చు, అత్యవసరం అయినప్పుడు. అంతేగాని మిల్క్ ఇవ్వడం అనేది, పెరుగు అన్నం కానీ పెరుగు పెట్టడం అనేది రాంగ్. నాకు తెలిసినంత వరకు. మీ దగ్గర ఉన్న పర్షియన్ క్యాట్స్లో కాస్ట్లీయెస్ట్ ఏది? ఎక్స్ట్రీమ్ పంచ్. ఎంత ఉంటుంది? 15 to 13. కిటన్ అయితే 15, అడల్ట్ అయితే 30. మనకి కిటన్స్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది, అడల్ట్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి. కిటన్ అంటే ఎక్స్ట్రీమ్ పంచ్ వరకు అడల్టే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ పంచ్ వరకు నార్మల్ ఇవి మనకు డాల్ ఫేస్ అయితే కిటన్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకలా? ఇది దొరకడం రేరు. ఎక్స్ట్రీమ్ పంచ్లో అడల్ట్స్ దొరకడం రేరు. డాల్ ఫేస్ అడల్ట్స్ దొరకడం ఎక్కువగా దొరుకుతాయి. ఎక్స్ట్రీమ్ మన సైడ్ తక్కువ, అందువల్ల ఇది డిమాండ్. కలర్ని బట్టి ఏమైనా ప్రైజింగ్ ఉంటుంది. దీంట్లో వైట్కి డిమాండ్ ఉంటుంది, హిమాలయన్ ఉంటుంది, క్యాలిగో ఉంటుంది. ఎక్కువ కాస్ట్ క్యాలిగో మిక్సింగ్ కలర్ డిమాండ్ ఉంటుంది. నార్మల్ తక్కువ ఈజీగా దొరికే కలర్ వైట్లు దొరుకుతుంటాయి, బ్లాక్స్ దొరుకుతుంటాయి, రెడ్లు దొరుకుతుంటాయి డాల్ ఫేస్లో. ఓకే. అండ్ మనకి ఇప్పుడు డాగ్స్కి ఏంటంటే మనకు వ్యాక్సినేషన్స్ పెడుతుంటారు కదా, మెడిసిన్ కానివ్వండి, దీనికి ఎలా ఉంటుంది? దీనికి సేమ్ అట్లాగే వ్యాక్సినేషన్ డాగ్స్కి ఎలా ఉంటుందో వ్యాక్సినేషన్ సిస్టమ్ సేమ్, క్యాట్స్ కూడా అదే సిస్టమ్. ఎప్పుడెప్పుడు వేపిస్తారు? ఎలా? అది దానికి 3 నెలలు లోపు వేపిస్తారు డాగ్స్కి. సేమ్ వీటికి కూడా అంతే. అదే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. వీటికి ఇప్పుడు డిసీజెస్ అనేవి ఉంటాయి కదా, మామూలు కోళ్ళకి తెగుళ్ళు అన్నట్టు, అట్లా ఈ క్యాట్స్, ఈ పర్షియన్ క్యాట్స్ పరంగా వస్తే ఏ డిసీజెస్ వస్తాయి వీటికి? ఎలా? వీటికి ఎక్కువ స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. స్కిన్ ఎలర్జీస్ లైటింగ్ తగలనప్పుడు, మన సూర్యకాంతి తగలనప్పుడు, సరిగా దాని ట్రే సరిగా క్లీన్ చేయనప్పుడు, ఎక్కువ రెయిన్ సీజన్లో వస్తుంటాయి. ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇయర్లో గులిము ఉంటుంది, అది క్లీన్ అబ్జర్వ్ చేసి అది క్లీన్ చేసుకుంటా ఉండాలి. అది క్లీన్ చేయకపోతే ఆ ప్రాబ్లం అనేది కంపల్సరీ వచ్చేస్తుంది. దానికి ఇప్పుడు మనం దానికి మెడిసిన్ ఏమి యూజ్ చేస్తారు మీరు? అలా మెడిసిన్ అంటే దానికి ఒక లిక్విడ్ ఉంటుంది, అది మనం స్నానం చేయించేటప్పుడు ఆ లిక్విడ్ని ఇయర్స్లో అప్లై చేసుకొని అది విజిలించుకుంటుంది. విజిలించుకున్న తర్వాత మనం స్నానం చేయించేసి బడ్స్తో క్లీన్ చేసుకుంటే ఓకే. ఈ స్కిన్, వీటికి స్కిన్ అలర్జీ అది చెప్పారు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ చెప్పారు కదా, వాటికి ఇంజెక్షన్స్ ఉన్నాయి, సిరప్ ఉంది, ఓకే, అట్లాగా ఆయింట్మెంట్ ఉంది. అంటే దానికి వచ్చే స్టేజ్ని బట్టి ఎక్కువ ఉంటే ఇంజెక్షన్స్ వేసుకోవాలి, ఇంకొద్ది తక్కువ ఉంటే సిరప్, ఇంకొద్ది తక్కువ ఉంటే ఆయింట్మెంట్స్, అట్లాగా మెడిసిన్ అయితే ఉంది. మెడిసిన్ ఉంది. ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ చాలా మంది వీడియో చూస్తుంటారు, వాళ్ళలో కూడా ఈ క్యాట్స్ని లైక్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ అదేవిధంగా పెంచే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వస్తే మీరు వాళ్ళకైతే కంపల్సరీగా డిస్కౌంట్ ఇవ్వాలి. అండ్ ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న వెరైటీస్ అండ్ వాటి ప్రైజెస్ గురించి ఒకసారి చెప్పండి. కంపల్సరీ డిస్కౌంట్ అనేది ఇస్తాము. ఇంకోటి ఏంటంటే ఏదైనా సజెషన్ కావాలన్నా మా దగ్గర తీసుకెళ్ళిన తర్వాత కూడా మేము ఇచ్చేసామని గమ్మువైపోము. దానికి ఏదన్నా మనకు సలహా మనది ఉపయోగపడుతుంది అంటే మనం సలహా కూడా ఇస్తాము. దే ఆర్ ఇంట్రెస్టెడ్ బ్రీడ్ అంటే బ్రీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే ఆ బ్రీడ్ని కూడా మనం తీసుకొని సపోర్ట్ చేస్తాం వాళ్ళకి ఫైనాన్షియల్గా. వాళ్ళ పప్పీస్ ఏదైనా వచ్చినా అవి తీసుకొని సేల్ చేస్తాం. లేదు వాళ్ళు డైరెక్ట్గా సేల్ చేసుకున్నా ఓకే, మనకైతే ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎంకరేజ్ చేస్తాం. బ్రీడర్స్, మంచి బ్రీడర్స్ ఇస్తాము. కిటన్స్ వస్తే వాళ్ళు సేల్ చేయలేకపోతే మనం సేల్ చేసి ఇస్తాము. ఆ సపోర్ట్ కూడా మనం ఇస్తాం. ఓకే, స్టార్టింగ్ ప్రైజెస్ స్టార్టింగ్ మీకు డాల్ ఫేస్లో 3000 నుంచి స్టార్ట్ అవుతుంది.
విత్ 3000, 4000, 5000. ఎవరికైనా మేల్ ఉంది, ఫీమేల్ నీడ్ అంటే అది కూడా మేము ఇస్తాం. అడల్ట్స్ కావాలన్నా ఇస్తాం. లేదు మా దగ్గర ఫీమేల్ ఉంది, మేము క్రాసింగ్ కావాలి అంటే అది కూడా కొంత అమౌంట్ తీసుకొని ఆ క్రాసింగ్ కూడా మనం చేపిస్తాం. మీటింగ్ కూడా చేపిస్తాం. వాళ్ళు కిటన్స్ మనకి సేల్ చేస్తానన్నా మనం తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా. ఈయన తరఫు నుండి అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తా అంటున్నారు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఏమైనా చూస్తుంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఇంకా ఉంటే కింద కాంటాక్ట్ లేదు, ఆయన కాంటాక్ట్ అయితే మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఆయన కాంటాక్ట్ ద్వారా ఆయన కన్సల్ట్ అయ్యి ఏమైనా సజెషన్స్ కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏమైనా కిటెన్స్ కావాలన్నా కొనుక్కోవచ్చు. అండ్ మీ దగ్గర ఫీమేల్స్ ఏమైనా ఉండి క్రాసింగ్ కోసం మీరు వెతుకుతుంటే ఆ మీటింగ్ కూడా ఆయనే ఇస్తారు, మేలు సమ్ ఛార్జ్ చేసి. ఇబ్బంది ఏం లేదు, మన ఎంఎం లాఫ్ట్ తరఫు నుంచి అని చెప్పండి. అండ్ అదే డిస్కౌంట్ అయితే కంపల్సరీగా ఇస్తా అని చెప్పారు, ఇస్తారు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తాను. వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. యువర్స్ ఎంఎం లాఫ్ట్ నెల్లూరు.